జోష్న వాళ్ళ బావ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న దీపని చూసి, "దీప నువ్వు ఇక్కడి నుండి ఇంక వెళ్ళు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ వాళ్ళ అమ్మ అయితే, "అదేమీ లేదు దీప, వీడి దగ్గర ఎవరు ఉండొద్దు అని చెప్పాడు. అందుకే జోష్న నీతో అలా మాట్లాడుతుంది" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే, "నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. కార్తీక్ బాబు దగ్గరే ఉంటాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏంటి దీప ఎలా మాట్లాడుతుంది" అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం, "అవును, మన ఇంట్లో మనిషికి బాగోకపోతే తన బాగోగులు చూసుకోవాలి కదా! అలా ఒకరంటూ ఉండాలి. అందుకే నేను ఇక్కడ ఉండాలనుకుంటున్నాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న వాళ్ళ గ్రానీ అయితే, "అదేంటి నువ్వు పని మనిషిలా ఉండాలనుకుంటున్నావా ఇక్కడ" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే, "అవును, మీరు ఏమనుకున్నా పర్వాలేదు కానీ నేను వంట చేయడానికి, ఇక్కడ పనులు చేయడానికి ఇక్కడ ఉంటున్నాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే పని మనిషిలా కాదు, వంట మనిషిలా కాదు, ఒక మనిషిని మనిషిలా చూడాలనుకుంటుంది దీప. అందుకే ఇక్కడ ఉంటానంటున్నది. నాకు ఇష్టమే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న వాళ్ళ గ్రానీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ గ్రానీ అయితే, "జోష్న ఉంది కదా నిన్ను చూసుకోవడానికి. ఇంక దీప ఎందుకు చెప్పు? ఈ దీప అవసరం లేదు. ఇక్కడి నుండి పంపించేయి కార్తీక్" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న అయితే, "అవును బావ, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను నిన్ను. ఈ దీప ఏమీ అవసరం లేదు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.